కర్ణాటకలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తుంది బీజేపీ. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలపై టార్గెట్ మాది అని చెప్పేసి కూడా అమిత్ షా చెప్తున్నారు. నెక్స్ట్ మరి తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు ఎలాంటి వ్యూహాలు రచించబోతుంది అనే అంశంపైనే చర్చ కంటిన్యూ చేద్దాం. ఇక మళ్ళీ చర్చలో పాల్గొంటున్నారు ఇక బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి గారు కూడా చర్చకు వచ్చారు. శ్రీధర్రెడ్డి గారు చెప్పండి, ఏంటి అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు? కర్ణాటకలో ఖచ్చితంగా మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు కర్ణాటక మ్యాండేట్ చూస్తే అర్థమైంది అంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి తీర్పుగా మీకు కనబడుతుంది. టెక్నికల్గా దట్స్ ది అన్ఫార్చునేట్ థింగ్ బేసికలీ. అది టెక్నికల్గా మీకు అట్లా అనిపిస్తుండొచ్చు, కానీ బేసిక్గా ఆ మ్యాండేట్ చూస్తే మీకు అట్లా అనిపిస్తుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఉన్నాం కాబట్టి, సో దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయి, లేకపోతే ఎవరెవరు ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తారు, అవన్నీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం మీరు చూస్తారు. మనం ఇక్కడ నుంచి రకరకాల కాంబినేషన్స్ మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు మాట్లాడడంలో పెద్ద ఎక్కువ నమ్మకం ఉంది 150%. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు మా జాతీయ అధ్యక్షుడు మాట్లాడారు, ప్రధానమంత్రి గారు మాట్లాడారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉంటారు. కాంగ్రెస్ పార్టీలాగా తొందరపడి కోసింది ముందే కుయిలలాగా ఉరికెళ్ళిపోయి నాకు అక్కర్లేదు నువ్వే కూర్చో కానీ బీజేపీని రానివ్వకని చెప్పేటటువంటి కుసంస్కారం దుసంస్కృతి మాకు అక్కర్లేదు. వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ బీజేపీ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్. ఈరోజు మోదీ అంటే దాదాపు గంట సేపు కింద పార్టీ కార్యంలో మాట్లాడుతూ ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ నార్త్ ఇండియాకు పరిమితమైన పార్టీ కాదు, కర్ణాటక ప్రజలు మమ్మల్ని విశ్వసించారు, గెలిచారు, నెక్స్ట్ సౌత్ ఇండియా ఈజ్ దే టార్గెట్. ఎట్లా అంటే ఒకటి ఆయన ఏం చెప్పారంటే పదే పదే కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఉన్న లాస్ట్ 40 కర్ణాటక కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం ఉత్తరాది దక్షిణాది అనేటువంటి విభజన తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ మాటలు పదే పదే మాట్లాడారు. ఇది కొంతమంది విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్టార్ట్ చేయడంతో ఉత్తర భారతీయ జనతా పార్టీని మాట్లాడటం ఇవన్నీ చేసినారు. ఇవన్నీ చేసినా కానీ కర్ణాటక ప్రజలు మన ఆదరించారు అనే విషయాన్ని చెప్తూ ఇట్స్ ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఇట్స్ ఏ గేట్వే టు ది సౌత్ ఇండియా టు ఫార్మ్ ది గవర్నమెంట్స్ అని చెప్పేసి మేము పోగొట్టుకోలేదండి, మేము బయటకు వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు బయటకు వెళ్ళిపోయారు. వీ హ్యావ్ నాట్, మేము ఎన్నడూ కూడా వాలంటీర్లీ మేము అక్కడ ప్రభుత్వంలోంచి బయటికి రావాలనుకోలేదు. ఎందుకంటే ఆడ ప్రభుత్వంలో ఉండి ఆంధ్రప్రదేశ్కి మరింత న్యాయం చేయాలనుకున్నాం, విభజన చట్టంలోని హామీలన్నీ అమలుపరుద్దాం అనుకున్నాం, ఇంకా ఏమన్నా ఆ ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకు అవసరం వచ్చే కార్యక్రమాలు మేము చేద్దాం అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురుద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ప్లస్ మైనస్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డితో ఉండేటటువంటి విషయాలలో ఎక్కడ వెనకబడిపోతాన ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంతో ముందుకెళ్ళారు తప్పితే ఎక్కడ బీజేపీ ఆయన పొమ్మని చెప్పలేదు. ఆయనే ముందు సెంట్రల్ గవర్నమెంట్లోంచి మంత్రులు ఉపసంహరించారు కాబట్టి మేము కూడా బయటకు వచ్చాం. మీరు మళ్ళీ వైఎస్ఆర్సీపీతో బాగా అలయన్స్ పెట్టుకున్నారు. ఆ టోటల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు ఇక మా లాభం లేదనుకుని దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు అలయన్స్ ఎక్కడన్నా అలయన్స్ అనేది ఓపెన్గా అవుతుంది. నెక్స్ట్ మీరు సీక్రెట్ అలయన్స్ సార్. ఒకటి అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేరు, మేము వాళ్ళు కలిసిన ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫుల్ మెజారిటీలో పనిచేస్తూ ఉంది. ఇంకా అలయన్స్ ఎక్కడ ఉంటుందండి? వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రధానమంత్రిని కలవచ్చు, వాళ్ళ యొక్క అప్పీల్స్ చెప్పుకోవచ్చు, రాష్ట్రపతులను కలవచ్చు. మీరు ఎవరిని మాతోటి అలయన్స్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క కనీస మర్యాదలు పాటించకుండా ఎవరిని కలవద్దంటే మీరే అందరి మీద అవండాలు వేసేసి కలవద్దంటే విజయసాయిరెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పి చాలా గట్టిగా నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది కూడా ఒక దురుద్దేశపూరితంతో కూడినటువంటి ప్రచారమే తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు, ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలిశారు, ఇక అంతకంటే ఎన్నిసార్లు అపాయింట్మెంట్లు ఎవరైనా ఇవ్వగలుగుతారా? కాబట్టి ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ప్రచారము. ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసే దుష్ప్రచారం ఏమిటంటే ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు ప్యాకేజ్ కావాలని, తీర్మానం వచ్చిన తర్వాత విజయోత్సవ ర్యాలీ చేశారు, వెంకయ్యనాయుడు గారిని మొత్తం కిలోమీటర్లు ఊరేగించారు. ఇన్ని తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా ప్యాకేజీ ఇవ్వలేదనే మాట వాస్తవం. కానీ ఒకటి చెప్పండి, ఈ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రేపు 2019లో ఏంటి స్ట్రాటజీ ముందుకెళ్ళబోతున్నారు? అసలు మీకు ఆ ఛాన్స్ ఉందా? ఒకటండి, బీజేపీ సైద్ధాంతికంగా క్యాడర్ బేస్డ్గా పనిచేసినటువంటి పార్టీ. మిగతా అభివృద్ధి ఎజెండా అనేది కొనసాగుతుంది. నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ఎజెండా మేము ఏ రాష్ట్రంలో మాట్లాడినా ఏదైతే మాట్లాడామో ఆ అభివృద్ధి ఎజెండా కొనసాగుతుంది. కానీ మీరు ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ పోలిట్ బ్యూరోలో జనాలు ఉంటారు, జిల్లా అధ్యక్షులు ఉంటారు, రాష్ట్ర కమిటీ ఏదో కనబడుతుంది. కానీ బూత్ స్థాయి నుంచి ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగం, బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు,
మన డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా స్థాయి నియోజకవర్గ నిర్మాణము, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా సంస్థాగతంగా ఏ పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. బీజేపీ ఇప్పటి వరకు కూడా కేవలము హైదరాబాద్ లో ఇక్కడ తప్పితే ఎక్కడ కూడా ఎమ్మెల్యే నేనంటున్నా ఫలితాలు రావటం వేరు, ఫలితాలు తెచ్చుకోవడం వేరు. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉందనే విషయం నేను చెప్తా ఉన్నాను. ఎస్, ఖచ్చితంగా. కాకపోతే ఇవాళ కర్ణాటకలో ఉన్న విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో సెంట్రల్ పార్టీ తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెడుతుంది. ఇక్కడికి కావాల్సినటువంటి వ్యూహాలు రచిస్తాం. శ్రీనివాస్ రెడ్డి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బీజేపీ నాయకుని, ఎమ్మెల్యే కానీ సంస్థాగతంగా ఎంత స్ట్రాంగ్ ఉందంట తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ కొన్ని పాకెట్స్లో వాళ్ళకు ఓట్ బ్యాంక్ ఉంది, కొన్ని పాకెట్స్లో వాళ్ళ కార్యకర్తలు ఇంకా గ్రామాల్లోకి రీచ్ అయ్యే స్థాయిలో ఇప్పుడు లేదు. అయితే వాళ్ళకు 2-3 సార్లు అవకాశం వచ్చింది, మేము కూడా ఉన్నాం దాంట్లోనే. అయితే ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్ బేస్డ్ సెంట్రల్ లీడర్షిప్ తోటి భారతీయ జనతా పార్టీ గత 10-15 సంవత్సరాలుగా కూడా వెనుకబడతా ఉంది. ఏ అవకాశం వచ్చినా కూడా అది హైదరాబాద్ బేస్డ్ నాయకత్వము, ఇక్కడ సీట్లు గెలుచుకోవడానికో ఒక ఆలోచన చేస్తున్నారు తప్పించి ఆన్ ద హోల్ బయట నుంచి ఎటువంటి నాయకులను మనం తీసుకోవాలి, తెచ్చుకున్న నాయకులను ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళ సర్వీసెస్ ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది ఒకటి చాలా అడ్డుగోడగా వాళ్ళకి నిలిచింది. ఎన్నోసార్లు నేను అనడం జరిగింది బీజేపీ నాయకులు, ఎందుకు మీరు బయట వాళ్ళను తెచ్చుకొని అధ్యక్షుడిగా చేసుకోవద్దు. నాగం జనార్దన్ రెడ్డి గారి విషయంలో నేను మాట్లాడినాను, ఎందుకు నాగం జనార్దన్ రెడ్డి గారిని మీరు అధ్యక్షుడిగా చేయరు, అంత సీనియర్ నాయకులు ఎక్కడ ఉన్నారు మీకు, సౌత్ ఇండియాలోనే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ నాయకులు. అంటే ఏం చెప్పారంటే ఇదే బీజేపీ నాయకులు, మేము మా సంస్థల నుంచి వచ్చిన వాళ్ళనే అధ్యక్షులు చేసుకుంటాము, ముఖ్యమంత్రులు చేసుకుంటాము, మిగతా ఏ పోస్టులైనా ఇస్తాం కానీ ఓపెన్గా చెప్పడం. కానీ ఈరోజు ఏమైంది, అమిత్ షా లాంటి నాయకుడు వచ్చి ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారిని అధ్యక్షుడు చేశారు. అంటే మీ ఆలోచన దృక్పథాన్ని బట్టి మీ పార్టీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఉంటుంది. ఇక్కడ అన్ని హంగులు బీజేపీకి ఉన్న శ్రీధర్ రెడ్డి లాంటి నాయకులు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమ పడుతున్న వేలాది మంది ఉన్నారు అటువంటి. కానీ ఒక సరైన డైరెక్షన్ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ ఇవ్వలేకపోయింది. మొన్నటిదాకా వెంకయ్యనాయుడు గారి ఆలోచనలో ఒక ప్రతిబంధకం, అంతకంటే ముందు హైదరాబాద్ బేస్డ్ నాయకులు ప్రతిబంధకం, కానీ ఇప్పుడు ఆ బంధనాలన్నీ తొలగించుకొని ఒక ట్రాక్లో పడుతున్నట్టుగా నేను భావిస్తాను. ఒకటేంటంటే గతంలో జిల్లాలలో గెలవలేదంటని చెప్పేసి సరైనది కాదు. ఎందుకంటే సీనన్న మహబూబ్నగర్లో గెలిపించాం, ఉధృతంగా టీఆర్ఎస్ పార్టీ అసలు ఉద్యమం ఏం చేస్తున్నంత కాలంలో శ్రీనివాసరెడ్డి గారిని ఆ రోజు భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చి మా పార్టీ శాసనసభ్యుడిని చేసింది. సరే, వేరు వేరు కారణాల వల్ల వాళ్ళ పార్టీని వీడి ఉండొచ్చు, దాంట్లో ఏమీ మనం తప్పు రైట్ అనుకోవడానికి లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. గతంలో మేము టీడీపీ తోటి అలయన్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు లాభపడ్డారు, మేము వరంగల్, కరీంనగర్, నల్గొండ అనేక జిల్లాలలో మా యొక్క ప్రాతినిధ్యం ఉంది, ఈవెన్ మహబూబ్నగర్లో కూడా. పోయిన ఎన్నికల్లో అన్ఫార్చునేట్లీ టీడీపీతో పొత్తు పెట్టుకోవట్లేదు. లెట్ మీ ఫినిష్ మై స్టేట్మెంట్. కాబట్టి ఆ టీడీపీతో పెట్టుకున్నటువంటి గఠబంధన్ తోటి ఇక్కడ కొంత మేము నష్టపోవడం జరిగింది. కానీ ఒకటి ఇక్కడ మీకు అన్ని హంగులను ఇంతకుముందు సీనన్న చెప్పారు, అన్ని స్థాయిలలో ఒక కేంద్ర నాయకత్వం పిలిపిస్తే ఆదిలాబాద్ దగ్గర కెరామెరీలు మండలంలో కూడా కెరామెరీలో కూడా కార్యక్రమం జరుగుతుంది. నల్గొండ హుజూరు నగర్ పక్కన ఉన్నటువంటి చివరి గ్రామం ఆంధ్ర బోర్డర్లో కూడా కార్యక్రమం జరుగుతుంది. నారాయణపేటలో పక్కన ఉన్నటువంటి గ్రామంలో కూడా కార్యక్రమం జరగగలిగేటువంటి ఒకటే ఒక పార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడున్న పరిస్థితిలో అయితే ధన రాజకీయాలు అయి ఉండొచ్చు, డామినెంట్ పాలిటిక్స్. ఎంత స్థాయి ఉందా బీజేపీకి? స్థాయి అంటే ఏం కావాలి చెప్పండి. కేసీఆర్ గారిని ఫైటింగ్ చేయాలన్నా మేము హైట్ బాగానే ఉన్నాము. ఒకటి మీరు చెప్పే దాంట్లో డబ్బుల విషయం నేను మాట్లాడను, సైద్ధాంతిపరంగా మేము గట్టిగా ఉన్నాము. ఒక రాజకీయ పార్టీకి ప్రజల్లో పోవడానికి స్థాయి అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, సౌత్లో రాదంటే ఇప్పుడు అధికారం తెచ్చే విధంగా పక్కన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇంకా స్థాయి ఏం కావాలి నాకు అర్థం కాలేదు. స్థాయి అంటే రోజు అబద్ధాలు మాటలు చెప్పడం, స్థాయి అంటే మీడియా మేనేజ్మెంట్ చేయడం, ఇవన్నీ ఈ రకమైన పాలిటిక్స్ కాకుండా సైద్ధాంతపరంగా క్యాడర్ బేస్డ్గా డెవలప్మెంట్ ప్లాన్ తోటి ముందుకెళ్ళే పార్టీ భారతీయ జనతా పార్టీ. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని కాలానుగుణంగా తెంచుకొని ముందు పెట్టే శక్తి భారతీయ జనతా పార్టీకి వచ్చిందని ఇప్పుడు వారే చెప్తా ఉన్నారు. అవి కూడా ప్రయోగిస్తాం, దాంట్లో ఇబ్బందులు ఏముంది. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మాతో కలిసి వచ్చే శక్తులు పెరుగుతాయి. ఇంకా లౌకికము అలౌకికము ఇదేదని చెప్పేసి మభ్యపెట్టే రాజకీయాల కాలం చెల్లిపోయిందని చెప్పేసి కర్ణాటక ప్రజలు తీర్పిచ్చారు, ఎవరు మాట్లాడినా కానీ. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం. క్రిషాంక్, ద క్వశ్చన్ ఫర్ యూ. ఇంతకుముందు చెప్పారు భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికమైన పార్టీ. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఆ పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ప్రెసిడెంట్ పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ సౌత్ ఇండియాలో తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో కన్నా లక్ష్మీనారాయణ ఎప్పుడు భారతీయ జనతా పార్టీతో ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చేసి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి జంప్ కొడతారు అనే టైంలో అతను ఆపేసుకొని ప్రెసిడెంట్ చేసుకున్నారు. అది మారిన దృక్పథం భారతీయ జనతా పార్టీది. దే వాంట్ టు గో మోర్ అగ్రెసివ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ నేతలు లేరు.
ఇంకొక కర్ణాటక ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిబాకిల్ కారణం ఆర్గనైజేషన్ వీక్నెస్. ఆర్గనైజేషన్ ఉంది, కాంగ్రెస్ పార్టీ చూడడానికి పెద్ద ఉంది, కానీ ఆర్గనైజ్ స్ట్రక్చర్లో చాలా వీక్నెస్ ఉన్నాయి, ఇన్ ఫైటింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. సేమ్ థింగ్ వీ కెన్ సీ ఇన్ ద తెలంగాణ. ఎలక్షన్స్కి ఇంకొక పట్టుమని ఒక 12 months, ఐ థింక్ 11 monthsలో మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ తీసుకొని, కర్ణాటక ఎలక్షన్ తీసుకొని ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తుంది? ఒకటి, ఇప్పుడు ఆన్ పాజిటివ్ అప్రోచ్ భారతీయ జనతా పార్టీని మేము మొత్తం కూడా అంటే వీ హ్యావ్ టేకెన్ అవుట్ డాసియర్స్ కర్ణాటకలో. అవి అసలు చాలా కాన్ఫిడెన్షియల్, ఇవి వేర్ వీ కుడెంట్ కీప్ అవుట్ సైడ్ ఆల్సో. ప్రతి క్యాండిడేట్, భారతీయ జనతా పార్టీలో ఉన్న క్యాండిడేట్ తన క్రైమ్ రికార్డ్, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటిది, వాళ్ళ కేసెస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా దేర్ ఇస్ 150 page షీట్. యడ్యూరప్ప గారు ఎక్కడ వైఫల్యం చెందారు, ఇంక్లూడింగ్ బెల్కే పోర్ట్ స్కామ్ ఒకటి, ఆ పోర్ట్ స్కామ్ ఒకటి, బెల్కే పోర్ట్ స్కామ్లో ఐరన్ ఓర్ ఎట్లా 3 లక్షల పైన టన్నుల ఐరన్ ఓర్ ఎట్లా అయిందో వారి హయాంలో ఉన్నప్పుడు, అట్లా చిన్న చిన్న అంశాలను కూడా డాసియర్స్ చేయడం జరిగింది. అంటే దేర్ ఆర్ సమ్ ఇంటర్నల్ థింగ్స్ వేర్ వీ కెనాట్ కీప్, బట్ ఎస్ థింగ్స్ ఆర్ చేంజింగ్. పంజాబ్ విధంగా మేము యాక్చువల్లీ కర్ణాటకలో కూడా చేసినాం. కర్ణాటక అంశం కానివ్వండి, ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నదంటే సైద్ధాంతికంగా అని ఒక పదం వాడారు. సైద్ధాంతికంగా వాళ్ళ సిద్ధాంతాలు తెలంగాణలో ఎంతవరకు పనిచేస్తాయి అనేది ఒక ప్రశ్న. ఉత్తరప్రదేశ్లో ఒక్క ముస్లింకు సీట్ ఇవ్వకుండానే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఇంక్లూడింగ్ కర్ణాటకలో కూడా అదే చేశారు. తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళ కమ్యూనల్ స్టాండ్ ఎట్లుంటుంది అనేది ఒక చాలా కీలక అంశం. ఎందుకంటే ఇక్కడ అక్కడ బయట దగ్గర ఎక్కడ రాష్ట్రాల్లో కూడా ఉత్తరప్రదేశ్లో చూసినా ఎంఐఎం పోటీ చేసి చాలా లాభం చెందే విధంగా. అందుకే ఈ మధ్య కూడా సొంత ముస్లిం కమ్యూనిటీ నుంచే ఈరోజు అసదుద్దీన్ ఓవైసీని కూడా అనుమానపరుస్తున్నారు. నువ్వు దయచేసి నువ్వు నిలబడకు, భారతీయ జనతా పార్టీకి హెల్ప్ అయ్యేటట్టున్నది, ఒక అడ్వాంటేజ్ ఉండేటట్టు. రేపు తెలంగాణలో వారి స్టాండ్ ఏంటిది? ఎందుకంటే బయట కాంగ్రెస్కు లాభం చెందే విధంగా చేయొద్దు అని కేసీఆర్ గారు కూడా టీఆర్ఎస్ స్టాండ్ తీసుకున్నారు. కానీ రేపు టీఆర్ఎస్ కంచుకోట మీదనే ఒకటి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే, ఇక్కడ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ పోటీ చేసినప్పుడు మీరు చూస్తే పంజాబ్లో కానివ్వండి, సరే ఉత్తరప్రదేశ్లో అలయన్స్ అయినాం మేము, ఇక్కడ అఖిలేష్ యాదవ్ అండ్ మేము కలిసి అలయన్స్ అయినాం. బహుజన్ సమాజ్ పార్టీ అక్కడ ఉండే, అక్కడ డివిజివ్ అయ్యి. కానీ ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ యూ హ్యావ్ యంగ్స్టర్, యువర్ యంగ్ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అదే ఒక్క నిమిషం నేను చెప్తాను, 2 అంశాలు చెప్తాను. ఒకటి, ఇక్కడ యూ విల్ హ్యావ్ టు ఫేస్ టీఆర్ఎస్ అండ్ ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్. ఇక్కడ మేము ఎంత స్థాయిలో బలంగా ఉన్నామంటే, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ ఇన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ విచ్ వీ షుడెంట్ బీ టెలింగ్. ఆల్రెడీ బూత్ కమిటీల స్థాయిలో ఫస్ట్ టార్గెట్గా మేము 31 SC/ST నియోజకవర్గాల్లో చాలా సీరియస్గా పనిచేస్తున్నాము. డోర్ టు డోర్ బూత్ కమిటీలు వేసుకొని ఓటర్ మ్యాపింగ్ చేసుకొని అవన్నీ జరుగుతున్నాయి. ఎస్, కానీ ఏంటిదంటే ఈ క్రమంలో ఇది చేస్తూనే ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ అనేది ఈరోజు జరుగుతున్నది. కుల రాజకీయాలు జరుగుతున్నాయి, మత రాజకీయాలు జరుగుతున్నాయి. వీటినన్నిటిని కూడా ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉన్నది. కేవలము ఈరోజు భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టు ఎస్ వాళ్ళ పన్నా ప్రముఖ్ ఎంత సక్సీడ్ అవుతున్నదో జాతీయవాదం వస్తుంది. మోదీ గారి 4 ఇప్పుడు చాలామంది బీజేపీ వాళ్ళే ఈరోజు ఏమని చెప్తున్నారు, మోదీ గారు వచ్చినాక ఒక వేవ్ వచ్చింది, మోదీ గారు వచ్చినాక ఒక వేవ్ వచ్చింది. అంటే దానికంటే ముందు అంటే యడ్యూరప్ప గారి మ్యాజిక్ లేకుండే అన్నట్ట, వారి ప్రభావం ఏం లేకుండా అన్నట్ట, అప్పటి వరకు సిద్ధరామయ్య గారిది నడిచింది అన్నట్ట మీరు అనే దాంట్లో అర్థం. ఇవి సో యాజ్ ఎ యంగ్స్టర్ గా ఖచ్చితంగా ఎస్ ఒకటి మాత్రం ఈరోజు అంటే మీ ద్వారా మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా మేము పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కేవలం లీడర్ బేస్డ్ పార్టీ కాదు, క్యాడర్ బేస్డ్ ఈరోజు అందరం భుజాన్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ 13 రాష్ట్రాల్లో మీరు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, బీజేపీ వచ్చింది. 2019లో ఎస్ మీ నాయకులతో అవుతుందా లేక ప్రియాంక గాంధీ రావాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందా? అట్లాంటిది ఏం లేదండి. ఇప్పుడు అన్ని బెటర్ చేసుకుంటూనే ఉన్నాము. సరే రేపు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక టైం ఉంటుందండి. భారతీయ జనతా పార్టీ ఒక తర్వాత వాజ్పేయి గారి తర్వాత ఒక టైం వాళ్ళు 10 సంవత్సరాలు అవుట్ అయినారు. ఈ రోజు నరేంద్ర మోదీ గారు వచ్చిండ్రు. ఎక్కడో వారిది కూడా ఎక్స్పైరీ పీరియడ్ ఉంటుంది కదా. ఒక్క వ్యక్తితోని పార్టీ అనేటట్టు వాళ్ళు నడిపిస్తున్నారు కావచ్చు, కానీ ఎస్ వాళ్ళ కార్యకర్తలు కూడా లేపుతున్నారు. రేపు అదే విధంగా మా కార్యకర్తలు కూడా అందరం పని చేసుకుంటారు. ఇప్పుడు యాజ్ అన్ అవుట్ సైడర్ భారతీయ జనతా పార్టీ విధి విధానాలు తెలుసు, దాంట్లో పనిచేసిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీతో కూడా క్లోజ్గా అసోసియేట్ అయిన వ్యక్తిగా ప్రధానమైన డిఫరెన్సెస్ 2 పార్టీలలో ఉన్నాయి. ఒకటి, పొలిటికల్ ప్రాగ్మాటిజం అనేది ఏ ఎలక్షన్లో కానీ ఏ పార్టీకి కానీ అవసరమైనది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉన్నా కూడా వాళ్ళ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ తోటి సరైన క్యాండిడేట్ ఎవరు అని గుర్తించే ప్రయత్నంలో నీ క్యాండిడేటా నా క్యాండిడేటా, నీ వర్గమా నా వర్గం అనే దాంట్లోనే 20-30 సీట్లు పోతాయి. అదే భారతీయ జనతా పార్టీ
సరైన క్యాండిడేట్ వాడు మన పార్టీలో ఉన్నాడా బయట ఉన్నాడా, ఇప్పుడున్న పరిస్థితి మన పార్టీలో ఉన్నాడా బయట ఉన్నాడా వాడిని ఎలా తీసుకోవాలనే దాని మీద వాళ్ళ స్ట్రెస్ ఉంటుంది. ఈ ఎలక్షన్స్లో కర్ణాటక ఎలక్షన్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సిద్దిరామయ్య గారికి అగేన్స్ట్గా గౌడ గారు ఉన్నారు క్యాండిడేట్ జేడీఎస్ నుంచి. జేడీఎస్ ఏ రోజు భారతీయ జనతా పార్టీని అడగలే మాకు ఒక వీక్ క్యాండిడేట్ పెట్టు అని. కానీ వీళ్ళ వ్యూహం ప్రకారంగా అక్కడ ఇట్లా సిద్దిరామయ్య గారిని కంటైన్ చేయగలిగితే ఆ మెసేజ్ మొత్తం కర్ణాటకకు పోతుంది. సిద్దిరామయ్య విల్ బి మోర్ కన్ఫైన్డ్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ అని చెప్పి అక్కడ వీక్ క్యాండిడేట్ని పెట్టారు. సో ఇవన్నీ కూడా ఎలక్షనీరింగ్లో భాగమే. ఈరోజు తెలంగాణ విషయంలో ఎంతోమంది నాయకులు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గరికి మిగతా నాయకుల దగ్గరికి వస్తే అక్కడ మీకు ఛాన్స్ లేదు అని చెప్పినా నేను డజన్ చెప్తా. బాదామి వేర్ నెవర్ ఆర్ ఫోర్టే అవి రెండు కూడా కాదండి, స్ట్రాటజిక్ గా రెండు కాన్స్టిట్యుయెన్సీస్ లో ముఖ్యమంత్రి నిలబడితే ఎక్కడనో ఆ ప్రోద్బలం చూపెట్టి అక్కడ ఒక ఇంపాక్ట్ చూపెడతారు కావచ్చు. ఒక శ్రీరాములు గారిని ఎవరు కూడా ఓడగొడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా కూడా ఆ బెల్లారి బ్రదర్స్ కంచుకోటలో ఉన్న శ్రీరాములు గారిని ద మెయిన్ మ్యాన్, యాక్చువల్లీ రేవన్న కంటే ముందు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అవుతాడు అనే పేరు వ్యక్తిని ఈ రోజు కూడా కొట్టిరు సిద్ధరామయ్య గారు. ఒక దాంట్లో అయితే సక్సీడ్ అయింది. ఇప్పుడు సిద్ధరామయ్య గారు కాన్స్టిట్యూన్సీ 30,000 ఓడిపోయారు. దాని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అనాలిసిస్ చేసినప్పుడు కూడా మనం కరెక్ట్ చేసుకుంటే భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది. మేము ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం. ఎప్పుడు కూడా రెండు మాకు లేకుండా అండి. బాదామి ఎందుకు పోవాలా మీ ముఖ్యమంత్రి గారు? ఆయన కొడుకుని గెలిపించుకుంటాడా అంటే పార్టీ అధికంగా ఇంకొక సీట్ వచ్చిందని అనుకోండి. కదండి ఇప్పుడు ఒకటి బాదామి వచ్చింది అనుకోవడం కంటే కూడా అక్కడ కూడా గెలిచుంటే అంటే వాళ్ళు చాలా ఈ మధ్య నెగిటివ్ ఒకటి ఇట్ కెన్ బి ఆప్టిమిస్టిక్ ఉండకూడదు కానీ ఉండొచ్చు, కానీ ఒక బ్లైండ్ అప్రోచ్ ఉండకూడదు కదా. ఫ్యాక్చువల్ పొజిషనింగ్ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. 2 సీట్లు సిద్ధరామయ్య గెలిచుంటే ఒక్క నిమిషము ఆ సీటు కూడా ఆయన గెలిచుంటే కాంగ్రెస్కే వచ్చేది కదా మళ్ళీ బై ఎలక్షన్లో కూడా ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో. అంటే ఈ హాజ్ నాట్ గెయిన్డ్ ఎ సీట్, ఈ హాజ్ లాస్ట్ ఎ సీట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. సిద్ధరామయ్య గారు అక్కడ న్యాయం చేసింది ఏం లేదు, పోగొట్టాడు. అది కూడా బాదామిలో ఒక వీక్ ఫైట్ ఇచ్చినట్టు తెలిసిపోయింది కదా. 1600 సీట్లు, 1600 ఓట్లు. కాబట్టి విషయం ఏంటంటే బేసికల్ ఎండ్ ఆఫ్ ద డే సిద్ధరామయ్య గారు ఆయన చెప్పింది, శివరెడ్డి గారు ఏం చెప్పారు, పార్టీల యొక్క బలాలు బలహీనతలు ప్రణాళిక వేసేటప్పుడు వాటిని మళ్ళీ అమలు చేసేటప్పుడు అది కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ప్రకారం లేదనే విషయాన్ని శివరెడ్డి గారు చెప్పారు. అది కర్ణాటకలో మీకు కనబడిపోయింది. ఇప్పుడు ఎలక్షనీరింగ్లో మీరు ఇట్లా చేశారు అంటే ఈ బాల్ టాస్ పడకపోతే నేను 6 కొట్టకపోయేవాడిని, యార్కర్ పడింది కాబట్టి బౌల్డ్ అయ్యాను, ఇది చెప్తే లాభలేదు రాజకీయంలో. ఇప్పుడు కరెంట్ పొజిషన్స్లో ఆ యొక్క పద్ధతులు లేవు. యూ హావ్ హిట్ ద 6 ఆర్ హిట్ ఐపీఎల్ మ్యాచ్ లా నడుస్తా ఉంది. ఒక కొడుకును కూడా గెలిపించుకున్నాడు, ఆయన కూడా గెలిచిండు, కొడుకు కూడా వచ్చిండండి అసెంబ్లీలో. వీ హ్యావ్ గ్రౌండ్, వీ హ్యావ్ పిచ్, వీ హ్యావ్ ప్రాక్టీస్ పిచెస్, వీ హ్యావ్ ప్లేయర్స్, వీ హ్యావ్ ఎక్స్ట్రా ప్లేయర్స్ ఆల్సో. వీ డోంట్ హ్యావ్ టు బాదర్. ఒకటి ఏంటంటే దేర్ ఆర్ 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఒకటి క్యాండిడేట్ లేకపోవడము, ఇంతకుముందు మా మిత్రుడు స్థాయి అన్నప్పుడు ఏంటంటే బేసికలీ గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా స్థాయి వస్తుంది ఎమ్మెల్యే అయిన తర్వాత. ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు, త్రిపురలో కావచ్చు. త్రిపురలో ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రి గారు చాలామందికి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు ఇప్పటివరకు భారతదేశంలో. లేకపోతే మన సర్వానంద్ సోనోవాల్ కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు కదా. మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, ఇక అమిత్ షా ఈ షా ఏ షాలు ఇక్కడ పనిచేవి, ఇక్కడ పనిచేస్తే తెలంగాణ వాదమే, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి స్థానం లేదని చెప్పేసి దాదాపు 2 ఏళ్ల కింద చెప్పారు. కేసీఆర్ స్ట్రాటజీస్ ముందు అమిత్ షా స్ట్రాటజీస్ పనిచేస్తాయా, ఇక్కడ ఇన్రోడ్స్ చేస్తారా? ఎందుకు మన అమిత్ షా వచ్చినప్పుడు కూడా చేరికలు ఉంటాయని చెప్పేసి అన్నారు. అమిత్ షా వచ్చారు, ఇక్కడ కూర్చున్నాడు, చేరికలు ఉంటాయని చెప్పి అన్ని జరిగినప్పుడు కూడా అలాంటిది ఏది జరగలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు అడిగిన విషయానికి నేను ఫస్ట్ చెప్పాలంటే స్ట్రాటజీ అనేది అమిత్ షా స్ట్రాటజీ గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్పి అక్కర్లేదు. ఉత్తరప్రదేశ్లో మా పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కానీ, ఇలా దేశంలో 22 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఎలక్షన్స్లో మా గెలుపులు కానీ ఆ స్ట్రాటజీ మీకు కనబడతా ఉంది ఎక్కడికక్కడ. ఇంతకుముందు శివరెడ్డి గారు చెప్పిన ఒక సింపుల్ స్ట్రాటజీ సిద్ధరామయ్య ఎట్లా కన్ఫర్మ్ చేశారనే విషయం మీద ఇలా మేకపోతు గాంభీర్యం కేసీఆర్ గారు ప్రదర్శించకపోతే క్యాడర్ ఉండదు, ఆ మాత్రం క్యాడర్ ఉండదు. ఇప్పుడు ఆయన పార్టీ మొత్తం కూడా అధికార బలం మీద నడుస్తూ ఉంది, సంస్థాగత బలం మీద నడుస్తలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, దెర్ ఈజ్ నో ఒక ఐడియాలజికల్ బేస్ ఏమీ లేదు ఆ పార్టీకి. అధికారాన్ని పెట్టుకోవడం ఐడియాలజికల్ బేస్. కాబట్టి ఎవరు వచ్చారు, ఏ సిద్ధాంతం లేని వాళ్ళంతా అధికారం కోసం మాత్రమే కూడారు.
కాబట్టి అక్కడ ఒకటి స్ట్రాటజీలు ఎవరి స్ట్రాటజీ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఎలక్షన్లో తెలిసిపోతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఒకటి who is the more strategist, అమిత్ షా ఆర్ కేసీఆర్? మీరు అడిగిన ప్రశ్నకు నేను ఒక Yeah. ఆన్సర్ చెప్పదలుచుకున్నాను. మీరు అడిగింది వాట్ డిడ్ యు ఆస్క్ మీ? అదే అమిత్ షా వచ్చారు, ఆ చేరికలు సమయంలో వస్తాయి. చేరికలు ఉంటాయని చేరికలు చెప్పేసి, చేరికలు మార్పులు అనేది అధికార పార్టీ నుంచి వస్తారు. రాజకీయ రోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో ఆకర్షితులు చేరతారు చేరదు పెద్ద విషయం కాదు. ప్రతిసారి మాకంటే ఎక్కువ మీడియా దాన్ని చేరుతారు. మాకు ఇవాళ చేరినా చేరకున్నా కానీ ప్రతి నియోజకవర్గంలో నాలా కష్టపడి పనిచేసే అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ నాయకులు అవుతారు, వాళ్ళు ఎమ్మెల్యేలు చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎవరెవరో అంటే పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలా మందికి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత, మంత్రులను చేసిన ఘనత, ముఖ్యమంత్రులు చేసిన ఘనత అమిత్ షా గారి నాయకత్వం పట్ల సొంతం. నరేంద్ర మోడీ గారి యొక్క దానికంటే ముందు ఒక బ్రేకింగ్ న్యూస్, ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఢిల్లీ నుంచి. రేపు బీజేపీ ఎమ్మెల్యేలు బెంగళూరులో కలుసుకుంటున్నారు. యడ్యూరప్ప సీఎం అంటే సిఎల్పి నేతగా ఎన్నుకోబోతున్నారు. 17వ తేదీన యడ్యూరప్ప బీజేఎల్పీ లీడర్గా ఎన్నుకోబోతున్నారు. 17వ తేదీన యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలు. ఇప్పటికీ గవర్నర్ ఇంకా ఇప్పటిదాకైతే భారతీయ జనతా పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయమని అడగలేదు. కానీ ఈ లీక్స్ అన్ని మొత్తం టోటల్గా ఏదైతే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఢిల్లీ నుంచి మాకు వస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్కటండి, ఇప్పుడు కర్ణాటక చూసిన తర్వాత మిగతావన్నీ చూస్తూ ఉన్నాం, కానీ మనం ఒక అపోహలో ఉంటిమి. సౌత్లో మాత్రం బీజేపీ మంత్రం కానీ వ్యూహం కానీ పనిచేయదని అనుకున్నాం జనరల్గా అందరం కూడా. కానీ ఒక సిట్టింగ్ కాంగ్రెస్ స్టేట్ని సిద్ధరామయ్య గారు లాంటి ఒక మంచి నాయకుడిని, ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడిని కూడా డిస్ప్లేస్ చేసి వాళ్ళు ఫ్రమ్ నోవేర్ ఒక కరప్ట్ పొలిటీషియన్స్ ముందల పెట్టి కూడా ఈరోజు గెలిచి ఓట్లు తెచ్చుకున్నారు అని అంటే లేదు, కోర్టులో కేసులు సరే ఓకే జైలుకు వెళ్ళే అలాగంటే ఎవరు అవినీతి పరులు గారు. ఒకవేళ అలా చూసుకుంటే ఎవరు అవినీతి పరులు కాదు. అంటే ఒకటి నేను చెప్పేది ఇలాంటి ఆరోపణలు ఉన్నా కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తాను, ఇలాంటి ఆరోపణలు ఉన్నా కూడా ఈ రోజు ఇప్పుడు ఆరోపణలు ఉన్నా కూడా మోస్ట్ ఆ ఫేసెస్ ఉన్నా ఈ రోజు ఆరోపణ లేని నేత ఎవరు పాలిటిక్స్? అయితే ఈ రోజు దాదాపుగా హాఫ్ ఏ మార్క్ వచ్చేసింది వాళ్ళు, పెద్ద అది డిఫరెన్స్ ఏం కాదు. అయితే ఇక్కడ రేపు ఖచ్చితంగా తెలంగాణ వరకు వస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారు ఒక జనరల్ ఎలక్షన్ గెలిచిండ్రు, అది కూడా బోటాబోటీ మెజార్టీ తోటి 63. అంతకంటే ముందు ఆయన ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి. 2001లో పెట్టినప్పటి నుంచి 2014 దాకా, 2014లో తెలంగాణ ఇచ్చిన తర్వాతనే ఆయన 63 సీట్లకు రాగలిగిండు. అదే మరి 2019లో పర్ఫామ్ చేస్తారో చేయరో తెలియదు. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమిత్ షా గారే వ్యూహంలో ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయవేత్తల కంటే కూడా ఒక 2 ఆకులు ఎక్కువే ఉన్నారని చెప్పి భావించాల్సి వస్తుంది. అయితే తెలంగాణ విషయంలోకి వస్తే ఎందుకు భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అవుతుంది అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా వీళ్ళు తన సొంత క్యాడర్ను, సొంత పార్టీని నమ్ముకోకుండా అవతల పార్టీ నాయకులను కూడా ఎక్కువ నమ్ముకున్నారు. మళ్ళీ దానికి కారణం జాతీయ నాయకత్వం కాదు, దానికి కారణం మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం. మా అనుభవాలు ఎన్నో ఉన్నాయి భారతీయ జనతా పార్టీలో. ఒంటరిగా పోదామని చెప్పి ఎప్పుడు కార్యకర్త అన్నా కూడా కొంతమంది నాయకులు పొత్తులు పెట్టుకుంటే మేము ఎమ్మెల్యేలు అవుతాం, ఒంటరిగా అయితే మేము ఓడిపోతామన్న ఒకే ఒక భావనతోటి 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీని గ్రోత్ను ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అమిత్ షా గారి పరిస్థితి, మోడీ గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈసారి వారు ఒంటరిగా పోతారు. లేదు కాంగ్రెస్ టీఆర్ఎస్ కాకుండా మిగతా ఎన్నో శక్తులు ఉంటే వాళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క నాయకుడిని, ఒక్కొక్క ఓటును కూడా సీరియస్గా తీసుకునే ఒక స్ట్రాటజీని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. దానికి విభిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే వాళ్ళ దగ్గర క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ సరైన దిశలో నడిపించి అందరినీ కూర్చోబెట్టి స్ట్రాటజైజ్ చేసే లోకల్ నాయకులు ఎవరూ లేరు. అంతేకాకుండా ఎవరైనా పార్టీలోకి వస్తామనుకున్నా కూడా ఒకరు రమ్మంటే ఒకరు వద్దంటారు, వస్తే మాత్రం టికెట్ కాదంటారు. కానీ గెలిచే వ్యక్తికే మనం టికెట్ ఇచ్చుకోవాలి, వాళ్ళని పార్టీలో ఇమర్చుకోవాలని ఇంకా చేస్తూ ఉన్నారు ప్రయత్నము. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనేది భవిష్యత్తు తెలుస్తుంది. 10-15 రాంగ్ టికెట్లతోటి వెళ్ళి పోగొట్టుకుంటారు. కానీ శ్రీధర్ గారు, తెలంగాణ ఒకవైపు చూస్తే కర్ణాటక ఎందుకు రిజెంబ్లెన్స్ కనిపిస్తుంది. కర్ణాటకలో 3 పార్టీలు త్రిముఖ పోటీ జరిగింది. జేడీఎస్ రీజనల్ పార్టీ, కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీస్. సేమ్ థింగ్ ఇన్ తెలంగాణ. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రీజనల్ పార్టీస్ టీఆర్ఎస్ మోర్ స్ట్రాంగర్ దెన్ జేడీఎస్. సేమ్ థింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. 2 రీజనల్ పార్టీస్ వైఎస్ఆర్సీపీ, టీడీపీ అండ్ బీజేపీ. కాంగ్రెస్ అక్కడ నామమాత్రం అయిపోయింది. స్ట్రాటజీ సేమ్ కర్ణాటక చేసిన స్ట్రాటజీ భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు ఒకేలాగా ఉండాలా, లేకుంటే వేరే వేరే స్ట్రాటజీస్ ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది తెలుగు రాష్ట్రాలు? ఒక్కటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక పరిస్థితులు, ఇక్కడ ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది. అయితే
ఇక్కడ తెలంగాణకు నేను కన్ఫైన్ అయిన మాట్లాడాల్సి వస్తే మాత్రం గతంలో లాగానే మాకు బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది ఒకటి. రెండోది ప్రజలు బేసికలీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎప్పుడు చూడలేదు పూర్తి స్థాయిలో. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వేరే పరిస్థితులు ఉండే. తెలంగాణ చిన్న రాష్ట్రము, ఐడియాలజికల్ కూడా మేము ఇక్కడ ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అతివాద వామపక్ష శక్తులతో మేము పోరాడాం. మా కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ సిద్ధాంతం వదిలిపెట్టి ఎక్కడ కూడా బయటికి పోలేదు, దాన్ని పనిచేస్తూ వచ్చాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి గవర్నెన్స్ చూసిన తర్వాత, అన్ని రాష్ట్రాల్లో వస్తున్నటువంటి యొక్క ఫలితాలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణను సపోర్ట్ చేసినటువంటి పార్టీగా అవుట్రైట్గా కేసీఆర్ గారి పార్టీ అయినా కానీ అప్పుడప్పుడు ఎలక్ట్రల్ గెయిన్స్ కోసం ఓసారి కాంగ్రెస్ తోటి, ఓసారి టీడీపీ తోటి ఈ రకంగా వెళ్ళినటువంటి సందర్భం మనం చూసాం. కానీ బీజేపీ మొదటి నుంచి కూడా చిన్న రాష్ట్రాలకి ఫండమెంటల్గా అనుకూలంగా ఉన్నాం. తెలంగాణ విషయంలో బాజాప్తా తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఎదురైన ఆ రీజియన్లో ఇక్కడ కట్టుబడి మేము పార్లమెంట్లో, మాకు ఇక్కడ ఒక్క ఎంపీ లేకున్నా కానీ పార్లమెంట్లో 175 మంది ఎన్డీఏ ఎంపీలు, జస్ట్ నాట్ బీజేపీ, గుర్తుపెట్టుకోండి. బీజేపీ మేము చెప్పుకోవడం వేరు, కానీ మా మిత్రపక్షాలు కూడా ఒప్పించి ఓటేయించి తెలంగాణ ఇప్పించేటువంటి ఏర్పాటు మేము చేశాం. కాంగ్రెస్ వేవర్ చేసింది. ప్రధాన పక్షం టీఆర్ఎస్ కాబోతుందా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ మీద మాత్రమే పోరాటం చేసిన అవసరం ఉంటుంది. ఇవాళ టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలు అయి ఉండొచ్చు, మిగతా అన్ని అంశాలు ఇప్పుడు మేము టీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ గురించి చర్చ కాదు కాబట్టి వాటినే బేస్ చేసుకోవాలి. ఒకటి ఇక్కడ కాంగ్రెస్ అనేది వాళ్ళ పెద్ద చర్చ కాదు, నాయకులు ఒక విషయం ఇక్కడ కాంగ్రెస్ అనేది వాళ్ళ చర్చ కాబోదు కొన్ని రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు మాజీ మంత్రులు ఉన్నారు, ఎవరు ఇప్పుడు ఒకటి మాకు మీడియా కవరేజ్ ఉంటుండవచ్చు, కానీ ఇప్పుడు మేము దళిత దాదాతుల పేరుతోటి బయటికి వెళ్ళాం, రైతు సమస్యల మీద ముందుకెళ్ళాం. వేలాది మంది వస్తున్నారు, చూపించే వాళ్ళు చూపించట్లేదు, రాసేవాళ్ళు రాకపోవద్దు. దాని గురించి మేము బాధపడలేదు. ఇక్కడ ఒకటి మా మీద ఎక్కడ ఒకటే 1 minute నేను చెప్పేది ఏంటంటే, కాబట్టి ఆ విషయం గురించి మాకు పెద్ద బెంగలేదు. చూపించకపోయినా ప్రజలు ఉంటారు. కానీ ఖచ్చితంగా ఎవరు తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రల్లో? గతంలో వ్యతిరేకించబడ్డ వాళ్ళు, అన్ని రకాల ఆరోపణల నుండి వ్యతిరేకించబడిన వాళ్ళు, విశ్వసనీయులైన నాయకులు. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ ఏమన్నా అవ్వగలిగితే భారతీయ జనతా పార్టీ మాత్రమే కాగలుగుతుంది. కేసీఆర్ గారు అంటే మాకేం ప్రత్యేక ఉండనక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీని ఎట్లాగో ఉండాల్సిన అవసరం మాకు లేదు. వారికి క్రిటిసైజ్ చేసుడు అలవాటు కాబట్టి నేను దానికి అది వదిలేస్తాను. మా దగ్గర ఉన్న నాయకులు నియోజకవర్గాల్లో చాలా పలుకుబడి అక్కడ పని చేసే ఇప్పటికీ కూడా నియోజకవర్గాలను పట్టుకొని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఒక ఆల్టర్నేటివ్ స్కోప్గా ఉంటుంది. కేంద్ర మంత్రులను పక్కన పెట్టేస్తే కొద్ది రోజుల ముందు వీళ్ళ జాతీయ అధికార ప్రతినిధి ప్లస్ రాజ్యసభ ఎంపీ రీసెంట్గా అయిన వ్యక్తి జీవీఎల్ నరసింహారావు గారు కేసీఆర్ గారు ఒక అద్భుతమైన స్టేట్స్మెన్ అని మెచ్చుకుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నది. ఎక్కడ పోరాటం చేస్తున్నది? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేస్తలేదు, కానీ ఎలక్షన్స్ పరంగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఫోకస్ చేస్తున్నది. కాబట్టి రేపు తెలంగాణ ఇవాళ చూడండి మీరు, రామ్ మాధవ్ గారి ట్వీట్ ఫస్ట్ అంటే పొలిటికల్ వెండేటా ఎంత ముఖ్యమో అన్నట్టు ఎక్కడా కంగ్రాచులేషన్స్ లేదు, కర్ణాటక లేదు, ఫస్ట్ ట్వీట్ పెట్టడమే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేశారు. అంటే ఏదో గురి చూసే మేము నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ని మేము మీ పని పడతాం, చంద్రబాబు నాయుడు గారు పని పడతాం. సోమ వీర్రాజు గారు లాంగ్వేజ్ కూడా అదే విధంగా ఉంది. సో పొలిటికల్ వెండేటా అనేది ఉంది. ఎస్, తెలంగాణలో ఒక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఉన్నది అని వీరు భావించే అసలు కాంగ్రెస్ లేదు, మేము కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తాము అని అంటున్నారు. కానీ ఖచ్చితంగా తెలంగాణలో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది అండ్ డెఫినెట్లీ వి విల్ లెర్న్ అవర్ లెసన్స్ ఫ్రమ్ కర్ణాటక. మీ పార్టీ ఎలా ఉండబోతుందండి చెప్పండి. తెలంగాణలో కర్ణాటక అనుభవాలు మనం చూసుకుంటే తెలంగాణలో రేపు భారతీయ జనతా పార్టీ కూడా గతంలో కంటే మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక గట్టి ప్రతిపక్షంగా ఉంటుంది. అటువంటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి 15 సీట్లకు మించి తీసుకొస్తే కానీ ఇక్కడ ఖచ్చితంగా హంగ్ వస్తుంది. కర్ణాటక పరిస్థితి అటువంటప్పుడు సోషల్ జస్టిస్ కోసం మేము తెలంగాణ ఇంటి పార్టీ పెట్టుకుంటున్నాం కాబట్టి మాలాంటి పార్టీలకు కూడా బ్రహ్మాండమైన స్కోప్ ఉంటుంది. ఎవరు 4-5 ఎమ్మెల్యే స్థానాలతోటి రేపు అసెంబ్లీలో ప్రవేశిస్తారే వాళ్ళే జనతాదళ్ చేసి ఎట్లయితే కింగ్ మేకర్ అయిందో వాళ్ళే కింగ్ మేకర్ అయినా ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా మాలాంటి చిన్న పార్టీలు అంటే ఇప్పుడిప్పుడే వచ్చిన పార్టీలకు అద్భుతమైన స్కోప్ తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఇది ఒక ప్రయోగశాల కాబట్టి ఈ సోషల్ జస్టిస్ అనే ప్రయోగాన్ని మేము చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా మాకు సక్సెస్ వస్తుంది. అంటే ద ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు ఇట్లా అలయన్స్ లో వెళ్తాము అని అంటే సేమ్ అదే జేడీఎస్ గా అంటే మేము టీఆర్ఎస్ వైపు వెళ్ళొచ్చు, మేము బీజేపీ వైపు వెళ్ళొచ్చు, మేము కాంగ్రెస్ వైపు వెళ్ళొచ్చు. సోషల్ జస్టిస్ అనేది మీకుందా చెప్పండి. అది కర్ణాటక ప్రజలు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు దేశం మొత్తానికి. రాహుల్ గాంధీ నాయకత్వం ఈ దేశానికి పనికిరాదు. సోనియా గాంధీ గారు పాపం ఆ పరిస్థితుల్లో వచ్చి ప్రచారం చేసినా కానీ రాహుల్ గాంధీ గారి యొక్క ఇమేజ్ని కాపాడలేకపోయినారు.
నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వానికి పెద్ద ఎత్తున సమర్థన రాష్ట్రాలతో సంబంధం లేకుండా రీజన్స్తో సంబంధం లేకుండా ఇస్తున్నాము. తెలంగాణ ప్రజలు ఏమైనా వేరేలాగా ఆలోచిస్తారని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విశ్వసనీయత లేనటువంటి గుంపు అంతా కూడా ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు. వీఆర్ గోయింగ్ టు బి ది ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ అండ్ వీఆర్ గోయింగ్ టు బి ఫోర్స్ టు రెకాన్ విత్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ దిస్, ఒక సిద్ధాంతము, ఒక క్యాడర్, ఒక నేషనల్ జాతీయవాద స్ఫూర్తి, ఒక ప్రాపర్ అజెండా ఉన్నటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఏమంటారు? ఆల్టర్నేట్ మీరే అంటారు. 100%. Yes. హర్యానా చూడండి, త్రిపురం చూడండి, మీకు అర్థమవుతుంది. కర్ణాటక గారికి, అదే కృష్ణ గారికి, అదేవిధంగా నరసింహ రెడ్డి గారికి, ఇక హెచ్ఎంటీ సిని గారికి ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఏదైనప్పటికీ మొత్తానికి కర్ణాటకకు సంబంధించి మరి ఎవరు అధికారం చేపట్టబోతున్నారు ఎవరు అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక తెలంగాణ, ఏపీలో కూడా ఇలాంటి ఫార్మలే ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఇక్కడ పాగా వేయబోతుంది, అధికారం చేపట్టబోతున్నాం అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే పాటలో కాంగ్రెస్ కూడా మేమే అధికారం చేపట్టబోతున్నామని కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది. ఇది వచ్చి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.